For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి సైకాలజీని మనం క్లాసులు చెప్పుకుంటున్నాము. అయితే ఈ సైకాలజీ మొత్తం కూడా మనకి టెక్స్ట్ బుక్స్, తర్వాత అదే అకాడమిక్ బుక్స్ని పట్టించి మనము తయారు చేయడం జరిగింది. ఇవి 6 A3 పేపర్ సైజులో మనం తయారు చేయడం జరిగింది. సో వీటిని పోస్టర్స్ లాగా గోడకు అంటించుకొని ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు. అంటే రోజు చదివే వాళ్ళు కాసేపు అట్లా నిలబడి వాకింగ్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా రివిజన్ చేసుకోవడానికి, రీకాల్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పోస్టర్స్ని తయారు చేయడం జరిగింది. సో వీటి వల్ల చాలా ఫాస్ట్గా రివిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే రోజుకొక టాపిక్ చొప్పున మనము 12 టాపిక్స్ని 6 డేస్లో, అంటే 6 యూనిట్స్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం ఈరోజు సైకాలజీలో అభ్యసనం అనే టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. అప్పుడే పుట్టినటువంటి శిశువు ఏడవటం, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు జరపడం, అమ్మ దగ్గర పాలు తాగడం సహజ సిద్ధమైనటువంటి ప్రతిచర్యలు. మిగిలిన అన్ని విషయాలు మానవులు నేర్చుకోవాల్సిందే, అంటే అభ్యసించవలసిందే. సో ఇప్పుడు నిర్వచనాలు తీసుకుంటే మనము హిల్గాట్, హంటర్ వీళ్ళ ప్రకారం అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఇక డెసికో క్రాఫర్డ్ ప్రకారం వీళ్ళు ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ పుస్తకం రాశారు. అభ్యసనం అనేది పునర్బలనం చెందినటువంటి ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైనటువంటి మార్పు అని చెప్పారనమాట. గేట్స్ వచ్చేసి అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. కింబ్లే ఈయనేం చెప్పాడంటే అభ్యసన అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైనటువంటి మార్పు. ఇది పునర్బలనంతో కూడినటువంటి ఆచరణ వల్ల ఏర్పడుతుంది. ఇంకా హెర్బన్ హాన్ ఈయనేం చెప్పాడంటే అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైనటువంటి మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుందే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పుల వల్ల కాదు. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు అప్పటికప్పుడే రాకపోయినప్పటికీ ప్రవర్తన శక్తి సామర్థ్యంలో మార్పు వస్తే అది ఆ తర్వాత ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. ఇప్పుడు మనము అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు తీసుకుంటే కనుక మనకి గృహం తర్వాత స్కూలు, తర్వాత సమాజం. గృహము, పాఠశాల, సమాజం ఈ మూడింటి ఉన్నాయి. అయితే మనము గృహానికి సంబంధించి అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు తీసుకుంటే పిల్లల్లో అభ్యసనానికి తొలిమెట్టు ఇల్లు. గృహ వాతావరణంలో పిల్లలు అభ్యసనం రకరకాలుగా జరుగుతుంది. పిల్లలు మొదట అభ్యసనాన్ని అనుకరణ ద్వారా, గృహ వాతావరణంలోని తల్లిదండ్రులు, సహోదరులు, ఇంటిలోని ఇతర వ్యక్తుల ద్వారా నేర్చుకుంటారు. తొలుత కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది.
తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. అంతకుముందు కుటుంబం బాలల అభ్యసనాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. అయితే ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే కుటుంబ వాతావరణం, క్రమశిక్షణ పద్ధతులు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం, తల్లిదండ్రుల పెంపక విధానం మొదలైనవి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో తల్లిదండ్రుల విద్యా స్థాయి, అభ్యసన పట్ల వారి దృక్పథంలో, తర్వాత గృహంలో చదువుతున్నటువంటి వ్యక్తుల సంఖ్య అభ్యసనను ప్రభావితం చేయను. కుటుంబం పిల్లల అభ్యసనం మీద గణనీయమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తుంది. కుటుంబ కారకాలలో ప్రధానమైనవి కుటుంబ వ్యవస్థ. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సక్రమంగా లేకుండా ఎప్పుడూ తగాదాలు, గొడవలు ఉంటే ఆ ప్రభావం పిల్లల అభ్యసనం పైన పడి చదువులో వెనుకబడిపోతారు. అదేవిధంగా తల్లిదండ్రుల ఆశలు. కొంతమంది తల్లిదండ్రులు సామాజిక అంతస్తు కోసమని, పిల్లల కోసమని పిల్లల చదువుల విషయంలో ఎన్నో ఆశలు కల్పించుకొని ఎంత చదివినా ఇంకా చదవమని ఒత్తిడి తెస్తూ ఉంటారు. వారి శక్తికి మించినటువంటి లక్ష్యాలను సాధించడంలో విఫలమై తమకు కలుగుతున్నటువంటి అవమానాల మధ్య చిక్కుకొని మానసిక సంఘర్షణ వల్ల ఏదీ సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కావున అభ్యసన విషయంలో పిల్లలను అనవసరమైనటువంటి ఒత్తిడులకు గురి చేయకూడదు. ఇంకా కుటుంబంలో శిశువు పుట్టుక క్రమం చూసుకున్నా కానీ కుటుంబంలోని పిల్లల్లో శిశువు స్థానం కూడా అభ్యసనను ప్రభావితం చేస్తుంది. అంటే కుటుంబంలో ఏకైక సంతానం ఉంటే అభ్యసన విషయంలో ఎక్కువ శ్రద్ధను ప్రదర్శిస్తూ గైడ్ చేయడం వల్ల వారు అభ్యసనలో ఎక్కువగా రాణించే అవకాశం కలదు. కానీ ఏకైక సంతానం కదా అని ఎక్కువగా ఆరాపం చేస్తే అభ్యసనలో వెనుకబడడానికి కూడా అవకాశం కలదు. 3 లేదా 4 ఉంటే వారి చదువు విషయంలో సరైన శ్రద్ధ చూపలేకపోవడం వలన అభ్యసనలో వెనుకబడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా పాఠశాల సంబంధించినటువంటి కారకాలు ఏంటంటే పాఠశాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే పాఠశాలలో టైం టేబుల్ కానీ, ఉపాధ్యాయులు కానీ, ల్యాబులు కానీ, పుస్తకాలు కానీ, వసతులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇలాంటివన్నీ కూడా బోధనోపకరణాలు, టైం టేబుల్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా స్కూల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరిచేదానికి కారణమవుతాయి. తర్వాత ఇంకా పరిసరాలు సమాజం తీసుకుంటే పిల్లలు పాఠశాల తర్వాత పరిసరాల్లోని వివిధ అంశాల ద్వారా అనేక కొత్త విషయాలను వాటి ద్వారా అభ్యసనం పొందుతారు. అది ఎలాగో పరిశీలిద్దాం. పరిసర కారకాలైనటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పద్ధతుల ద్వారా వీరు అభ్యసనాన్ని పొందుతారు. సమాజంలో విద్య పట్ల గల అభిప్రాయాలు, ప్రాముఖ్యత, సదుపాయాలు, వివిధ సామాజిక సంస్థల సహకారం మొదలైనవి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే స్థానిక గ్రంథాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు, రేడియో, దూరదర్శన్, వార్తాపత్రికలు, ఇంటర్నెట్ సౌకర్యాలు ఇట్లాంటివన్నీ కూడా సమాజం నుంచి మనకు వచ్చేటన్నమాట. ఇంకా తర్వాత అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు అయితే అభ్యసనాన్ని ప్రభావితం చేసే వివిధ రకాల కారకాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పిల్లల్లో అభ్యసనాన్ని నిర్ణయించే కారకాల గురించి తెలుసుకుందాం. వీటిని ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి అభ్యాసకునికి సంబంధించినవి, తర్వాత అభ్యసించే అంశానికి సంబంధించినవి, తర్వాత అభ్యసన పద్ధతికి సంబంధించినవి. ఇప్పుడు అభ్యాసకునికి సంబంధించినవి అంటే ఇది అభ్యాసకుని యొక్క పర్సనల్ మ్యాటర్స్. సో అభ్యాసకుని యొక్క పరిపక్వత, వాడి ప్రేరణ, వాళ్ళ యొక్క ఏకాగ్రత, తర్వాత ఐక్యూ, తర్వాత వారి అవసరాలు, ఆసక్తి, ఉద్వేగాలు, సహజ సామర్థ్యాలు, మూర్తిమత్వం, గమ్య సాధన, వయస్సు, లింగభేదం, అధ్యయనం, తర్వాత అలవాట్లు, ఇంకా పూర్వజ్ఞానం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఇవన్నీ కూడా అభ్యాసకునికి సంబంధించినవి. ఇవన్నీ కూడా బాగా జరగాలంటే అభ్యసన బాగా జరగాలంటే పై కారకాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి. అట్లుంటేనే బాగా జరుగుతుంది. తర్వాత అభ్యసించే అంశానికి సంబంధించిన కారకాలు ఏంటంటే అభ్యసన అంశాల పరిమాణము, దాని అర్థము, అంశాల కష్టతర స్థాయి, అంశాలు పాఠంలో వ్యవస్థీకరణ చెందినటువంటి విధానం ఇవన్నీ కూడా అభ్యసించే అంశానికి చెందినటువంటి విషయాలు. ఇంకా అభ్యసన పద్ధతికి సంబంధించినటువంటి కారకాలు ఏంటంటే అభ్యసించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తే అభ్యసనం బాగా జరుగుతుంది. అవి ఏంటంటే విరామ నిర్విరామ పద్ధతి, పూర్ణ ఖండ పద్ధతి, కంఠస్థము, అతి అభ్యాసం మొదలైనటువంటి కూడా అభ్యసనకి సంబంధించినటువంటి పద్ధతులు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అభ్యసన యొక్క సంసిద్ధత చూసుకుంటే ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి వ్యక్తి శారీరకంగా లేదా మానసికంగా సిద్ధంగా ఉండటాన్నే సంసిద్ధత అని చెప్పవచ్చు. అభ్యసించేవారు సంసిద్ధులుగా ఉంటే నేర్చుకోవడంలో పూర్తి ఏకాగ్రతను నిలుపగలుగుతారు. వారి పూర్తి శక్తిని దానిలో వినియోగించగలుగుతారు. తద్వారా సులభంగా, త్వరగా, సమర్థవంతంగా నేర్చుకోగలుగుతారు. అంతేకాక నేర్చుకున్నటువంటి దాన్ని నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు ఒక విషయాన్ని నేర్పాలంటే మొదట వారు అది నేర్చుకోవడానికి సంసిద్ధులుగా ఉండాలి. సంసిద్ధులుగా ఉండని కొన్ని సందర్భాలు ఏంటంటే ప్రయోజనం తెలియకపోవటం, యాంత్రికంగా బోధించటం, తీవ్రమైనటువంటి సాంఘిక, ఆర్థిక అవసరాల లోటు, విచారకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు, భోజన విరామ సమయంలో, తర్వాత పాఠశాల సమయం అయిపోయిన తర్వాత కూడా క్లాసులు తీసుకోవడం,
తర్వాత ఆటల పీరియడ్లో పాఠాలు బోధించడం, ఇలా నేర్చుకోవడానికి కావాల్సినటువంటి శారీరక పరిపక్వత లేకపోవడం, ఇవన్నీ కూడా అభ్యసనకు సంసిద్ధంగా ఉండని సందర్భాలు అన్నమాట. తర్వాత అభ్యసన పరిపక్వత గురించి తీసుకుంటే, జన్మతః వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిపక్వత అంటారు. అభ్యసించవలసినటువంటి అంశానికి తగిన పరిపక్వత లేనిదే ఎంత శిక్షణ ఇచ్చినా కూడా అభ్యసనం జరగదు. ఉదాహరణకు 6 నెలల పిల్లాడికి అఆలు నేర్పితే నేర్చుకోలేరు. అభ్యసనం అనేది పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. అవి ఒకటి పరిసరాలలోని ఉద్దీపనలను గ్రహించగలగటం, రెండోది గ్రహించిన దానిని వినియోగించుకొని ప్రతిస్పందించగలగటం. పరిపక్వతపై పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పక్షులు ఎగరడం అనేది పరిపక్వతతోనే జరుగుతుంది. కానీ మానవుల ప్రవర్తనలోని మార్పులు పరిపక్వతతో వచ్చాయా లేదా అభ్యసనంతో వచ్చాయా అని నిర్ణయించడం అంత సులభం కాదు. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండింటి మధ్య గల భేదాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు అనుకుందాం. అంటే ఆ పిల్లాడికి తగిన పరిపక్వత తర్వాత అభ్యసనం రెండూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఒకవేళ కేవలం పరిపక్వతతోనే సైకిల్ తొక్కగలిగితే అంతే పరిపక్వత ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సైకిల్ తొక్కగలగాలి. కానీ అలా జరగదు. పిల్లలకు పరిపక్వత రాకముందే చాలా విషయాలు నేర్పుతున్నారు ఈ కాలంలో. సో నేర్చుకోవడానికి ఇలాంటి సందర్భాల్లో చాలా సమయం పడుతుంది. అంతేకాక భావనలు సరిగా ఏర్పడక ఒకదానికొకటి చెప్పటం రాయటం చేస్తుంటారు. అసలు అభ్యసించకపోవచ్చు కూడా, లేదా అభ్యసనను భారంగా ఫీల్ కావచ్చు. తద్వారా అభ్యసన పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి పరిపక్వత స్థాయిని బట్టి పాఠ్య ప్రణాళికల రూపకల్పన చేయాలి. ఇంకా అభ్యసనం ప్రేరణకు సంబంధించి అభ్యసనాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైనటువంటి కారకాన్ని ప్రేరణగా చెప్పవచ్చు. వ్యక్తికి అభ్యసించాలనేటువంటి ప్రేరణ ఉంటే నేర్చుకునే అంశం పట్ల పూర్తి ఏకాగ్రతను నిలపగలుగుతారు. అదేవిధంగా వారి పూర్తి శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకోగలుగుతారు. నేర్చుకునే వ్యక్తికి ప్రేరణ లేనట్లయితే అభ్యసనలో మనసు కేంద్రీకరించలేరు. దీనికి సంబంధించి ప్రేరణకు సంబంధించి క్రోక్రో, వుడ్వర్త్, బెర్నాల్డ్ ఏం చెప్పారంటే, ఫస్ట్ క్రోక్రో ఈ శాస్త్రవేత్తలను అనుసరించి ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం. ప్రేరణ అనేది అభ్యసనకి మూలాధారం. వుడ్వర్త్ వచ్చేసి అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని చెప్పి వుడ్వర్త్ చెప్పాడు. తర్వాత బెర్నాల్డ్ వచ్చేసి ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ. ప్రేరణలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. అవి అంతఃప్రేరణ, బాహ్య ప్రేరణ. సో ఇప్పుడు అంతఃప్రేరణ అంటే వ్యక్తిపై ఎటువంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తానుగా స్వాభావికంగా ఏర్పడేటువంటి ప్రేరణనే అంతఃప్రేరణ అంటాం, అంతర్గత ప్రేరణ అంటాం. పని పట్ల తమంతటా తమకే ఆసక్తి, నిబద్ధత, పట్టుదల ఉన్న వారికి అంతర్గత ప్రేరణ ఉన్నట్టుగా భావించవచ్చు. ఉదాహరణకు ఎటువంటి బహుమానం, దండన లేదా పరీక్షల సమయంలో మార్కులు తెచ్చుకోవాలనేటువంటి నిబంధన ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిరోజు వారంతట వారే చదువులో నిమగ్నం కావడం అనేది అంతర్గత ప్రేరణ. తర్వాత దీని ద్వారా ఏం జరుగుతుందంటే సంతృప్తి పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. కాబట్టి వీరు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు, ఎప్పుడు ఒకే తీరులో చదువుతారు. ఇంకా బాహ్య ప్రేరణ గురించి వస్తే, ఒక వ్యక్తి స్వతహాగా నేర్చుకోవాలని లేకపోయినప్పటికీ బహుమానం కోసమో దండన తప్పించుకోవడం కోసమో నేర్చుకుంటే ఆ వ్యక్తి బహిర్గత ప్రేరణతో నేర్చుకున్నాడని చెప్పవచ్చు. బహుమానం, దండన పద్ధతిని తీసివేస్తే అప్పటి నుంచి వారి అభ్యసనం సన్నగిలుతుంది. కొంతమంది విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యారు, తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలో కనీసం ఉత్తీర్ణత కాలేకపోయారు. బహిర్గత ప్రేరణ దీనికి కారణం బహిర్గత ప్రేరణే. సో ఇది తాత్కాలికమైనది. తర్వాత అంతర్గత ప్రేరణ దీర్ఘకాలికమైనది. బహిర్గత ప్రేరణ ఎలా ఉండాలి అంటే అది విద్యార్థుల్లో అంతర్గత ప్రేరణను పెంపొందించే విధంగా ఉండాలి. అలాంటప్పుడు బహిర్గత ప్రేరణలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. బహిర్గత ప్రేరణ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, అవసరమైన మేరకు మాత్రమే బహిర్గత ప్రేరణ ఉపయోగించాలి. పిల్లల బహిర్గత ప్రేరణలకు అలవాటు పడకుండా పిల్లల్ని జాగ్రత్త పడాలి. ఎప్పుడూ ఒకే విధమైనటువంటి బహిర్గత ప్రేరణలకు కాకుండా వైవిధ్యమైన ప్రేరణలు ఉపయోగించాలి. నిర్దేశించే లక్ష్యాలు సాధించగలిగే విధంగా ఉండాలి. తర్వాత అంతర్గత బహిర్గత ప్రేరణల మధ్య వైరుధ్యం కొరకు చూసుకుంటే, విద్యార్థి దేనిలోనూ రాణించలేకపోతాడు. అంతర్గత బహిర్గత ప్రేరణల మధ్య వైరుధ్యం ఉంటే దేనిలోనూ సాధించలేకపోతాడు. సో కాబట్టి వాటి మధ్య వైరుధ్యం లేకుండా ఉన్నట్లయితే ఆ విద్యార్థికి మరింత ఉత్సాహం పెరిగి అభ్యసనం విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా విద్యార్థుల్లో ప్రేరణ పెంపొందించే విధానాలు ఏంటంటే, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో అభ్యసన కొనసాగేటట్లు చూడటం, పాఠ్య ప్రణాళికలు విద్యార్థుల స్థాయికి, ఆసక్తులకు, సహజ సామర్థ్యాలను అనుగుణంగా ఉండాలి. తర్వాత విద్యార్థులకు మార్గదర్శకత్వం, మంత్రణం అందుబాటులో ఉండాలి.
తర్వాత సమవయస్కుల మధ్య సత్సంబంధాలు, సహకారం ఉండాలి. తర్వాత ఫలితాల జ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం జరగాలి. బహుమానం, దండనలు సందర్భోచితంగా అవసరం మేరకే వినియోగించాలి. ఇంకా చర్చా వేదికలు, సెమినార్లను నిర్వహించడం, తర్వాత విద్యార్థులు సరైన లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి సహకరించడం, ఇలాంటివి చేయాలి. తర్వాత మెక్లిలాండ్, ఆట్కిన్సన్ ప్రకారం మనము సాధనా ప్రేరణ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపజేసే చర్యలతో కూడినటువంటి ప్రవర్తనే సాధనా ప్రేరణ. మైకెవర్ ప్రకారం ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండటమే అని మైకెవర్ చెప్పాడనమాట. ఇది సాధనా ప్రేరణని తెలియజేస్తుంది. తర్వాత ఎవరైతే సాధించాలనేటువంటి కోరిక ఉంటుందో వారు మాత్రమే ఏదైనా సాధించగలుగుతారు. సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా సాధించాలనే కోరిక లేకపోతే వారు ఆ సామర్థ్యాలను వినియోగించుకోలేరు. విద్యార్థుల్లో సాధనా ప్రేరణ అనేది ఆ విద్యార్థి తల్లిదండ్రులతో, ఇతర కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి వారు విద్యకు ఇచ్చే విలువ ఆధారంగా పాఠశాలలో ఉపాధ్యాయుల్లో సమస్యలతో ఏర్పడేటువంటి చర్య ప్రతిచర్యల వల్ల, నూతన పరిచయాల వల్ల ఏర్పడుతుందన్నమాట సాధనా ప్రేరణ. అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల సాధనా ప్రేరణను పెంచవచ్చు. సాధనా ప్రేరణకు అలవాటు పడినటువంటి వ్యక్తి తను సాధించిన గెలుపులో ఆనందాన్ని, సంతృప్తిని, ఒక రకమైనటువంటి గర్వాన్ని పొందుతాడు. జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారికి సాధనా ప్రేరణ తక్కువగా ఉంటుంది. సాధనా ప్రేరణ తక్కువగా ఉన్నట్లయితే వారి సామర్థ్యాల మేరకు కూడా వారు అభ్యసించలేరు. తర్వాత అభ్యసనం, అవసరాలను బట్టి అభ్యసనం అనేది ఏ రకంగా జరుగుతుంది అంటే, అవసరం ఉంటే మనం ఏదైనా నేర్చుకోవాల్సిందే కదా, తప్పదు. కాబట్టి దాని గురించి మాట్లాడు. విద్యను అభ్యసించడం వల్ల అవసరాలు తీరాలి. విద్య ఎప్పుడైతే అవసరాలను తీర్చలేదో అప్పుడు విద్యను అభ్యసించాలన్నటువంటి కోరిక కలగదు. అవసరాలు రెండు రకాలు. అవి ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. మాస్లో 5 రకాల అవసరాల గురించి పేర్కొన్నాడు. వ్యక్తి మనుగడకు ప్రాథమిక అవసరాలు అనేటువంటి ఆహారం, నిద్ర, నీరు ముందనేవి తీరాలి. వ్యక్తి వికాసానికి గౌణ అవసరాలు అనేటువంటి మానసిక భద్రత, సాంఘిక గుర్తింపు, ఆత్మగౌరవం, ప్రేమ మొదలైనవి అవసరం. ప్రాథమిక అవసరాలకు అభ్యసనానికి 2 రకాల సంబంధం ఉంటుంది. ఒకటి, ప్రాథమిక అవసరాలు తీరని వ్యక్తి ఏదైనా అభ్యసించవలసి వస్తే ఆ వ్యక్తి దానిపై దృష్టిని నిలపలేడు. ఎందుకంటే మనసు తాగే నీరు మీద, ఆహారం మీద ఉంటుంది కాబట్టి. అంటే ఆ వ్యక్తి ప్రాథమిక అవసరాలు తీరందే అభ్యసనంపై దృష్టిని నిలిపే అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే, అభ్యసించే విద్య మౌలిక అవసరాలు తీర్చుకోవడానికి దోహదపడితే దానిని సమర్థవంతంగా అభ్యసించే అవకాశం ఉంటుంది. గౌణ అవసరమైనటువంటి సాంఘిక గుర్తింపు పొందడానికి బాలలు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. ప్రాథమిక అవసరాలతో పాటు గౌణ అవసరాలైనటువంటి ప్రేమ, వాత్సల్యం, గుర్తింపు, ఆత్మగౌరవం మొదలైనటువంటి వాటిని విద్యను అభ్యసించే కాలంలోనూ, అటు తర్వాత ఉద్యోగం పొందే అవకాశం ఉన్న విద్యను అభ్యసించే కాలంలోనూ గౌణ అవసరాల వల్ల సమర్థవంతంగా అభ్యసిస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి లర్నింగ్ కర్వ్స్, అభ్యసన రేఖలు. సో అభ్యసన పురోగతిని సూచించే వక్రరేఖలు 3 విధాలు. ఎక్స్ అక్షంపై ప్రయత్నాల సంఖ్య లేక కాలం, వై అక్షంపై అభ్యసనం నిష్పాదన లేక దక్షత లేదా ఒప్పుల సంఖ్య. కాలము, ఒప్పుల సంఖ్య తీసుకోవాల్సి వస్తుంది. అభ్యసనం యొక్క నిష్పాదన అంటే దాని మార్కులు ఎంత, ఏం కథ అని. తర్వాత దక్షత అంటే కూడా అదే. తర్వాత ఒప్పులు అంటే ఇంకా అదే, ఎన్ని మార్కులు వచ్చినట్టు అట్లా. తర్వాత ఆరోహణ అభ్యసన వక్రరేఖ అంటే ఇది పురోగతిలో ఉంటుందన్నమాట. కాలం పెరుగుతూ పోతున్నటువంటి ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనం కూడా పెరుగుతూ పోతుందన్నమాట. సో ఒప్పులు సంఖ్యలు, నిష్పాదన పెరుగుతూ ఉంటుంది. అవరోహణ అభ్యసన రేఖ. ఇప్పుడు ఫస్ట్ మనము ఆరోహణ రేఖ అంటే మనం ఏం చేస్తామంటే, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది టైం 1 2 3 4 5 6 7 9 10. ఇది మార్కులో తీసుకోండి, లేదంటే ఒప్పులు తీసుకుంటే మనకి టైము 5 నిమిషాలు ఇచ్చి క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ చేయమంటే వాడు ఒక 10 మార్కులు మాత్రమే వస్తాయి. అదే 10 నిమిషాలు ఇచ్చి ఆన్సర్ చేయమంటే వానికి 20 మార్కులు వస్తాయి. అదే నీకు 15 నిమిషాలు ఇచ్చి ఆన్సర్ చేయమంటే 25 మార్కులు వస్తే, 20 మినిట్స్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయమంటే వానికి ఇంకా ఎక్కువ మార్కులు వచ్చే పని ఉందన్నమాట. సో ఇక్కడ టైం పెరిగే కొద్దీ నేర్చుకునే అంశాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనము ఆరోహణ అభ్యసన వక్రరేఖ అని ఈ రకంగా దీన్ని సూచిస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి అవరోహణ అభ్యసన వక్రరేఖ. తిరోగమన దిశలో ఉంటుంది ఇది. కాలం, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనం, వారు కనబరిచే ఒప్పుల సంఖ్య, నిష్పాదన
లేదా దక్షత అనేది క్రమేపా తగ్గుతుందంట. అంటే నీకు ఎంత ప్రయత్నించే కొద్దీ నీకు ఫెయిల్యూర్సే వస్తుంటాయి చూడండి, అట్లాంటి సందర్భం అనమాట. యాక్చువల్గా ఇట్లాంటిది నిజానికి ఉండదు. సో నీకు ఫస్ట్ 5 నిమిషాల్లో బాగా వచ్చింటుంది. ఫస్ట్ 5 నిమిషాల్లో నీకు ఒక 70 మార్కులు వచ్చింటాయి. తర్వాత ఏదైనా మళ్ళీ నెక్స్ట్ ఇంకా టైం ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్ చేయమన్నప్పుడు మళ్ళీ తక్కువ వస్తాయి. మళ్ళీ ఇంకొక 30 నిమిషాలు టైం ఇచ్చి ఆన్సర్ చేయమంటే ఇంకా తక్కువ వస్తాయి. 40 నిమిషాలు ఇచ్చి ఆన్సర్ చేయమంటే ఇంకా తక్కువ. 50 నిమిషాలు ఇచ్చి ఆన్సర్ చేయమంటే ఇంకా తక్కువ. అట్లా గంట ఇచ్చి నీకు ఆన్సర్ చేయమంటే అలా తగ్గుకుంటూ వచ్చేది. దీన్ని అవరోహణ వక్రరేఖ, అభ్యసన వక్రరేఖ అని అంటాం అన్నమాట. ఇది టైము లేదంటే ప్రయత్నాల సంఖ్య, ఇది మార్కుల సంఖ్య లేదా దక్షత లేదా నిష్పాదన y యాక్సిస్. తర్వాత ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖ. అభ్యసన అంశాలు మొదట కఠినంగా ఉండి తర్వాత మెల్లగా సులభతరంగా తర్వాత మళ్ళీ కఠినంగా ఉన్నప్పుడు ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలు ఏర్పడతాయి. సో అదేలాగా చూద్దాం. అయితే మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ తీసుకుంటే ఇది టైము, సో ఇది మార్కులు లేదంటే దక్షత. ఇది ఫస్ట్ తక్కువ ఉంటుంది, అంటే తక్కువ వస్తుంది. తర్వాత రాను రాను పెరుగుతుంది. పెరిగిన తర్వాత మళ్ళీ అదేం జరుగుతుందంటే మళ్ళీ కిందికి జరగడం జరుగుతుంది, మళ్ళీ పెరగడం జరుగుతుంది. ఈ రకంగా ఎస్ ఆకారంలో వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఎస్ ఆకారం అంటే ఇట్లనే రావాలని లేదు, ఒకవేళ ఇట్లా తగ్గి ఇట్లా రావచ్చు, ఒకవేళ ఇట్లా నుంచి ఇట్లా రావచ్చు, లేదంటే ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా పోవచ్చు. ఈ రకంగా ఏదైనా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖ అంటే అభ్యసనాంశాలు తెలుపు మొదట కఠినంగా ఉండి తర్వాత మెల్లగా సులభతరంగా మారి తర్వాత మళ్ళీ కఠినంగా ఉన్నప్పుడు ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలు ఏర్పడతాయి అన్నమాట. తర్వాత లాక్షణిక ప్రారంభ వక్రరేఖలో కొన్ని అంశాలు ఉంటాయి. లాక్షణిక అభ్యసన వక్రరేఖ అనేది తీసుకుంటే ఇందులో మనకి ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ ఉన్నప్పుడు ప్రారంభ స్ఫూర్తి అంటే అభ్యసనంలో మొట్టమొదటి స్ఫూర్తి ఉంటుంది, అంటే అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. సో ఇది ప్రయత్నాల సంఖ్య కొద్దీ ఇది వేగంగా జరుగుతుంది. తర్వాత చాంచల్య దశ అంటే ప్రారంభ స్ఫూర్తి తర్వాత అభ్యసనం కొంత మందకొడిగా జరుగుతుంది. అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు వస్తాయి అనమాట, ఇట్లా హెచ్చు తగ్గులు వస్తాయి. తర్వాత పీఠభూమి దశ. పీఠభూమి దశ అనేది అభ్యసన ప్రక్రియలో కీలకమైన దశ. ఈ దశలో అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోతుంది. అభ్యసనం ఆగిపోయిందనేటువంటి భ్రమ కలుగుతుంది, అయితే ఇది పొరపాటు. పీఠభూమి దశ తాత్కాలికం మాత్రమే, అంటే ఈ రకంగా టైం పెరిగే కొద్దీ అభ్యసనం కూడా అంతే ఉంటుంది, చేంజ్ ఉండదు. పీఠభూమి దశ తాత్కాలికం మాత్రమే. సవరించడానికి అభ్యసన పద్ధతుల్లో లోపాలను తొలగించడం, వ్యక్తికి ప్రేరణ కలిగించడం, పునర్బలం కలిగించడం మొదలైనటువంటి పద్ధతుల ద్వారా ఈ పీఠభూమి దశ నివారించి కొంచెం ఇంకా పైకి పోయేటట్టు చేయొచ్చు అనమాట. వ్యక్తికి ప్రేరణ కలిగించడం, పునర్బలం కల్పించడం మొదలైన పద్ధతులు అవలంబిస్తే ఈ లోపాలను సరిదిద్దవచ్చు. ఒక్కోసారి గమ్యం చేరడంలో ఎదురయ్యే ఆటంకాల వల్ల పీఠభూమి దశ ఏర్పడుతుంది. తగిన ప్రోత్సాహం ఇవ్వటం ద్వారా విద్యార్థి పీఠభూమి దశను అధిగమించేటట్టు చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపుకు సంబంధించి గ్యారెట్ అనేవాడు అభ్యసన బదలాయింపు అంటే ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం చేయడమే అభ్యసన బదలాయింపు అంటారని గ్యారెట్ చెప్పారు. తర్వాత పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే అనుకూల బదలాయింపులో ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కారు నడపడంలో ఇచ్చినటువంటి శిక్షణ ట్రాక్టర్ నడపడంలో సహాయపడుతుంది. ఇలాగే టైపు కొట్టడం బాగా వచ్చిన వ్యక్తికి కంప్యూటర్ మీద సులభంగా పనిచేయగలుగుతారు. హిందీ బాగా వచ్చినటువంటి వ్యక్తి సంస్కృతాన్ని సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పాజిటివ్ ట్రాన్స్ఫర్, అనుకూల బదలాయింపు. తర్వాత నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటే అననుకూల లేదంటే ప్రతికూల బదలాయింపు. ఒక వ్యక్తి ఒక రంగంలో ఇచ్చినటువంటి శిక్షణ ఇంకొక రంగంలో అభ్యసనానికి ఆటంకాన్ని కలిగిస్తే దాన్ని వ్యతిరేక బదలాయింపు అంటారు. ఉదాహరణకు తెలుగు లేదా హిందీ నేర్చుకున్న వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టం. దీనివల్ల తెలియదు ఏమంటే రెండు రంగాలలో ఉన్న విషయాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటే అది బదలాయింపుకు ఆటంకం కలిగిస్తుంది. ఇక తర్వాత జీరో ట్రాన్స్ఫర్ అంటే శూన్య బదలాయింపు, ఎటువంటి ప్రభావం ఉండదు ఇట్లా. ఉదాహరణకి ఆటల్లో ప్రతిభ చూడడానికి పాఠ్యాంశాల్లో ప్రతిభ చూడడానికి సంబంధం లేదు. ఇక తర్వాత బైలాటరల్ ట్రాన్స్ఫర్ అంటే ద్విపార్శ్వ బదలాయింపు. ఒక చేతితో నేర్చుకున్న విషయాన్ని, ఒక కౌశలాన్ని ఇంకొక చేతితో చేయడానికి దోహదం చేసే వాటిని, ఇట్లాంటి ఉదాహరణలన్నీ తీసుకుంటే
ఒక చేతితో బాణాలు వేయటం బాగా వస్తే రెండో చేతితో కూడా బాణాలు వేయటం సులభవుతుంది. ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ లెర్నింగ్, అంటే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. ఇక్కడ మనం తీసుకుంటే 4 సిద్ధాంతాలు ఉంటాయి. సో 4, 5, 2, 3, 4, 5 ఉన్నాయి సిద్ధాంతాలు. ఇక్కడ మనం ఒక్కొక్కటిగా తీసుకుందాం. నియత క్రమశిక్షణ సిద్ధాంతం, ఇది చాలా పాతది, సో దీన్ని పెద్దగా అప్లికబుల్ చేయట్లేదు. ఇప్పుడు చూసుకుందాం. నియత క్రమశిక్షణ సిద్ధాంతం అంటే ఇది చాలా పురాతనమైనటువంటి సిద్ధాంతం. దీన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు కాబట్టి ఇది లెక్కలోకి లేదు. బట్ ఫస్ట్ కాబట్టి మనం లెక్క తీసుకుంటాం. సో మొత్తానికి 5 ఉన్నాయి. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అని కూడా అంటారు, నియత క్రమశిక్షణ సిద్ధాంతం అని కూడా అంటారు. దీని ప్రకారం మనసులో కొన్ని విభాగాలు ఉంటాయి. అవి రీజనింగ్, థింకింగ్, మెమొరీ, అబ్జర్వేషన్, జడ్జిమెంట్ మొదలైనటువంటి. పురాతన కాలంలో వీటిని బలపరచుకోవడానికి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు. పరిశీలన పెంపొందించేందుకు సైన్స్ బోధించడం, వివేచన పెంపొందించేందుకు తర్కం శాస్త్రం బోధించడం, ఏకాగ్రతను పెంచేందుకు లెక్కలు బోధించడం పూర్వకాలంలో అనుసరించేవారు. ప్రస్తుతం ఈ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. తర్వాత సమరూప మూలకాల సిద్ధాంతం. ఈఎల్ థార్న్డైక్ సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం, అంటే ఆయన దీన్ని ఎక్స్ప్లోర్ చేశారు. దాని ప్రకారంగా 2 విషయాల మధ్య మౌలిక సామ్యం ఉంటే అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని అన్నాడు. ఈ సిద్ధాంతం ప్రకారం విషయంలో సారూప్యం, వైఖరిలో సారూప్యం అభ్యసన బదలాయింపుకు దోహదం చేస్తాయి. ఏమేమి సారూప్యాలు? విషయంలో సారూప్యం, వైఖరిలో సారూప్యం, తర్వాత పద్ధతుల్లో సారూప్యం కూడా బదలాయింపు కలిగిస్తుంది. ఉదాహరణకు గణిత నైపుణ్యాలు సక్రమంగా ఉంటే దానికి సంబంధించినటువంటి యాంత్రిక, సాంకేతిక విద్యలకు బదలాయింపు చేయవచ్చు. దీనికి కారణం సంకేతాలు, సూత్రాల్లో సారూప్యం ఉండటం. అదేవిధంగా భాష నేర్చుకునేటప్పుడు కూడా ఒకే రకమైనటువంటి వ్యాకరణ సూత్రాలున్న భాషలో ఒకదాన్ని నేర్చుకుంటే మరొకదాన్ని సులభంగా అభ్యసించవచ్చు. అంటే భాషా సూత్రాల్లో సారూప్యం వల్ల శిక్షణ బదలాయింపు జరుగుతుంది. ఇంకా టైప్ రైటర్లో, కంప్యూటర్లో, కీబోర్డ్లో సారూప్యం ఉండటం వల్ల టైప్ కొట్టడం నేర్చుకున్న వ్యక్తికి కంప్యూటర్ నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది. ఇంకా తర్వాత మెయిన్ హెడ్ సామాన్యీకరణ సిద్ధాంతం. దీనికి సంబంధించి చార్లెస్ జెడ్ రూపొందించాడు సామాన్యీకరణ సిద్ధాంతాన్ని. సామాన్యీకరణ సిద్ధాంతం ప్రకారం అభ్యసన పరిస్థితుల్లో సమరూప అంశాలంటే సామాన్యీకరణ వల్ల అభ్యసన బదలాయింపు సక్రమంగా జరుగుతుంది. జెడ్ తన ప్రయోగంలో 2 సమూహాల గురించి వివరించాడు. రెండో సమూహానికి అలాంటి వివరణ ఇవ్వలేదు. 2 సమూహాలను తీసుకున్నాడు. అయితే మొదటి సమూహానికి కాంతి పరావర్తన సిద్ధాంతం గురించి వివరించాడు. రెండో సమూహానికి అలాంటి వివరణ ఇవ్వలేదు. ఇప్పుడు 2 సమూహాలను నీటి అడుగులో ఉన్నటువంటి గమ్యాన్ని బాణంతో కొట్టమన్నాడు. మొట్టమొదట 2 సమూహాలలోని వారు బాణం ప్రయోగించడంలో సమానమైన దక్షత చూపారు. కానీ నీటి మట్టాన్ని మార్చినప్పుడు ప్రవర్తనా సిద్ధాంతం గురించి శిక్షణ, కాంతి పరావర్తన సిద్ధాంతం గురించి శిక్షణ పొందినటువంటి సమూహంలోని వారు కొత్త పరిస్థితిని గ్రహించి గమ్యాన్ని బాణంతో సమర్థవంతంగా కొట్టారు. కాంతి పరావర్తన సిద్ధాంతం గురించి పరిజ్ఞానం లేని రెండో సమూహం వారు గమ్యాన్ని బాణం కొట్టడంలో ఎక్కువ తప్పులు చేశారు. సామాన్యీకరణ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులకు సూత్రాలు నేర్పడం, సిద్ధాంతాలు నేర్పడం చేయాలి. ఉదాహరణకు ఒక మోటార్ కారు ఇంజన్ను బాగు చేయగలిగిన మెకానిక్ మోటార్ బోటును బాగు చేయగలుగుతాడు. అంటే ఒక మోటార్ కార్ ఇంజన్ని బాగు చేయగలిగినవాడు మోటార్ బోట్ను బాగు చేయగలడు. దీనికి కారణం ఏంటంటే పై రెండింటిని బాగు చేయడంలో అనుసరించే సూత్రాలు ఒకటే కాబట్టి. ఇక తర్వాత ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త బాగ్లే. దీనికి సామాన్యీకరణ సిద్ధాంతానికి కొన్ని పోలికలు ఉన్నాయి. అయితే ఆదర్శాల సిద్ధాంతం ప్రకారం ఒక విషయాన్ని ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యతను గుర్తించడం వల్ల ఒక వైఖరి విధానం రూపొందించబడుతుంది. ఈ వైఖరి విధానం అభ్యసన బదలాయింపునకు మూలమవుతుంది. ఉదాహరణకు ఇంటిలో పరిశుభ్రత పాటించే వ్యక్తి ఆఫీస్లో కూడా పరిశుభ్రతను పాటించడం. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. దీన్ని గెస్టాల్ట్ వాదులు ప్రవేశపెట్టారు. సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా దీన్ని పేర్కొంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యవస్థానానికి అంటే పార్ట్స్కి, తర్వాత హోల్కి, సమస్తానికి, సో వ్యవస్థకి సమస్తానికి మధ్య ఉండే సంబంధాన్ని కొత్త పరిస్థితిలో కూడా అవలంబించి బదలాయింపు చేయడం జరుగుతుంది. గెస్టాల్ట్ వాదులు సూత్రాలకు గాక సంబంధాలను ముఖ్యంగా పరిగణిస్తారు. వీరు సమగ్రాకృతికి ప్రాముఖ్యం ఇచ్చారు. ఇప్పుడు శిక్షణ బదలాయింపుకు సంబంధించినటువంటి విద్యా ప్రాముఖ్యత చూసుకుంటే కనుక విద్యార్థులు తాము నేర్చుకున్నటువంటి విషయాలను ఇతర రంగాలకు అన్వయించేటట్టు చూడాలి. తర్వాత బట్టేటువంటి అభ్యసనం కాకుండా విద్యార్థులు అర్థసహితంగా నేర్చుకునేటట్టు చూడాలి. అప్పుడే వారిలో అంతర్దృష్టి ఏర్పడుతుంది. దృశ్య శ్రవణ పరికరాల ద్వారా బోధన ఏర్పాటు చేసినప్పుడు అభ్యసనం ఆసక్తికరంగా, ప్రభావవంతంగా ఉండాలి. విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం తామే తెలుసుకునేటట్టు చూడాలి.
విద్యార్థుల్లో సరైనటువంటి వైఖరులు విలువలు పెంపొందించేటప్పుడు అవి వారి జీవితకాలం ఉపయోగపడే విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ. పూర్వం స్మృతి అంటారు దీన్ని. పూర్వం గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లేటో మానవుడు మనస్సు లక్కముద్ద లాంటిది అని అన్నాడు. మానవుడు తను అనుభవించే అనుభవాలు అభ్యసనం ద్వారా ఏర్పరచుకునే జ్ఞానం లక్కముద్ద లాంటి మనసుపై ముద్రలు వేస్తుందని, వాటిని ఉపయోగించుకొని తమ సమస్యలను పరిష్కరించుకోగలడని పేర్కొన్నాడు. అయితే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఈయన స్థాపించినటువంటి మానవ మితి ప్రయోగశాలలో మనుషుల స్మృతిపై అనేక పరిశోధనలు చేసి తాను ప్రచురించినటువంటి ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్లో ఈయన ఈ విషయాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. ఇంకా జర్మన్ దేశస్థుడైనటువంటి హెర్మన్ ఎబ్బింగ్ హాస్ స్మృతి గురించి శాస్త్రబద్ధంగా మొట్టమొదటిసారి పరిశోధన చేసినటువంటి వ్యక్తి. ఇతను 1885 సంవత్సరంలో ఆన్ మెమొరీ అనేటువంటి గ్రంథ ప్రయోగాత్మక మనోవికాసంలో ఒక మైలురాయి. ఎబ్బింగ్ హాస్ స్మృతిపై చాలా ప్రయోగాలు చేశాడు. ఇంకా స్టార్ట్ ఏం చేశాడంటే, మునుపు నేర్చుకున్న విషయాలను అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవటాన్ని స్మృతి అనవచ్చు అని స్టార్ట్ పేర్కొన్నాడు. రైబర్న్ ఏం చెప్పినాడంటే, గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపజేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనలోకి తీసుకొని రాగలిగినటువంటి శక్తినే స్మృతి అని అంటారు. తర్వాత స్మృతిలో 3 దశలు ఉన్నాయి. ఒకటి అనుభవం లేదా ఉద్దీపన, మెదడు మీద ముద్ర వేయటం, తర్వాత నాడీ కణాల వ్యవస్థ ఈ అనుభవాలను లేదా ఉద్దీపనలను కొన్ని మార్పులు చేయడం, తర్వాత ఈ మార్పుల వల్ల ప్రవర్తనలో మార్పులు జరిగి అది ప్రభావితం అవుతుందన్నమాట. తర్వాత ప్రవర్తన మార్పుకు ప్రభావితం అవుతుంది. తర్వాత స్మృతి ప్రక్రియ ఎట్లా అంటే, స్మృతి చిహ్నాలు, ధారణ, పునఃస్మరణ అనేటివి ఉంటాయన్నమాట స్మృతి ప్రక్రియలో. తర్వాత స్మృతి చిహ్నాలు అంటే ఏంటి అంటే, పరిసరాలలోని అనుభవం లేదా ఉద్దీపనలను జ్ఞానేంద్రియాలు గ్రహించి జ్ఞాననాడులు ద్వారా మెదడును చేరి మెదడుపై ముద్రలు వేయబడినవి. వీటిని ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అంటారు. ఇవి ఎంత బలంగా ముద్రపడితే అంత ఎక్కువ కాలం గుర్తుంటాయి. ధారణ అనేది నెక్స్ట్ తీసుకుంటే, మనం అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలను మనసులో కొంతకాలం పాటు నిలిపి ఉంచుకోవడాన్ని ధారణ అని అంటాం. పునఃస్మరణ అంటే అవసరమైనప్పుడు దానిలో ఉన్నటువంటి అనుభవాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం చేస్తాం. ఎన్గ్రామ్ సరిగా లేనప్పుడు, ధారణ తక్కువైనప్పుడు కాలం గడిచే కొద్దీ పునఃస్మరణ తగ్గిపోను. అయితే స్మృతిలోని అంశాలు తీసుకుంటే, స్మృతిలోని అంశాలు అభ్యసనం, ధారణ, పునరుస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం మొదలైనవి ఉంటాయి. మనకు ఇప్పుడు ఈ అంశాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అభ్యసనం అంటే ఏంటి? స్మృతి ప్రక్రియలో అభ్యసనం అనేది మొదటి సోపానం. అభ్యసన అంశాలను అర్థవంతంగా అమర్చి వీటన్నిటికీ ఒకే దఫా నేర్చుకోవడం. అభ్యసించేటప్పుడు విద్యార్థుల మధ్యలో విరామం తీసుకుంటూ అభ్యసించడం. భాగాలుగా విధించి ఒక్కొక్క భాగాన్ని అభ్యసించడం. మొత్తంగా సంపూర్ణంగా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చదివి ఏకాగ్రతతో గుర్తుపెట్టుకోవడం. నేర్చుకోవాలనేటువంటి మొట్టమొదటి మెట్టుగా చెప్పడం వల్ల పై పద్ధతులను ఉపయోగించి శిశువులను నేర్చుకునే వివిధ స్మృతిపథంలో ఎక్కువ కాలం ఉంటాయి శిశువులు. నెక్స్ట్ పునఃస్మరణ. నేర్చుకున్న విషయాలను మెదడులో కొంతకాలం నిలుపుకోవడాన్ని ధారణ అంటారు. అభ్యసన అంశాలు మన జ్ఞానేంద్రియాల ద్వారా మెదడును చేరి స్మృతి చిహ్నాలను ఏర్పరుస్తాయని మనం ముందే తెలుసుకుందాం. సో ఏర్పడినటువంటి స్మృతి చిహ్నాలు బలంగా నాణ్యతతో అవగాహనతో ఏర్పడినప్పుడు అవి విరూపణకు గురి కావు. గత అనుభవాలు లేదా అభ్యసన అంశాలు విద్యార్థులు పునఃస్మరించుకోవడం, నూతన అభ్యసన అంశాలకు అన్వయించడం వల్ల ధారణ పెరుగుతుంది. ఈ ధారణా శక్తిలో వ్యక్తుల మధ్య చాలా తేడాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ధారణ వక్ర రేఖ లక్షణాలు ఎబ్బింగ్ హాస్ ప్రకారంగా అంటే, కాలము, స్మృతి శాతం, విస్మృతి శాతం గురించి తీసుకుంటే, మనకి 20 నిమిషాల తర్వాత 53 విస్మృతి, 47 స్మృతి. 2 రోజుల తర్వాత 31 స్మృతి, 69 విస్మృతి. 15 రోజుల తర్వాత 25 స్మృతి, 75 విస్మృతి. 31 రోజుల తర్వాత 22 విస్మృతి, 78 విస్మృతి. ఈ రకంగా ఒక వ్యక్తి అభ్యసించినటువంటి తొలి దశల్లో విస్మృతి చాలా వేగంగా జరుగుతుంది. వ్యక్తి అభ్యసించినటువంటి విషయాలు పూర్తి విషయానికి లోను కాదు. సాధారణంగా కాలం ఎక్కువ అయ్యే కొద్దీ అభ్యసనాంశాలు కొద్దో గొప్ప స్మృతిపథంలో చేరిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పునఃస్మరణ. మన దానిలో ఉన్నటువంటి అనుభవాలను, అభ్యసన విషయాంశాలను గుర్తుకు తెచ్చుకోవడాన్ని లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అంటాం. మన పరీక్షలలో
వ్యాసరూప ప్రశ్నలు, ఖాళీలు పూరించడం లాంటివన్నీ కూడా పునఃస్మరణ కిందకు వస్తాయి. తర్వాత గతంలో చూసినటువంటి మూర్త అనుభవాలు లేదా అంశాలు వస్తువు ఆధారంగా గుర్తించగలగడమే గుర్తింపు. సాధారణంగా పునఃస్మరణ కంటే గుర్తింపు చాలా తేలిక. మనం చాలా ఏళ్ల క్రితం చూసినటువంటి వ్యక్తి మళ్ళీ కనిపించినట్లయితే ఆ వ్యక్తిని చూడగానే అతన్ని గుర్తిస్తాం. అయితే పేరు మర్చిపోయి ఉండవచ్చు. ఆ వ్యక్తి తిరిగి కనిపించడం వల్లనే మనకి అతన్ని గుర్తించగలిగాం. సో ఇది పునఃస్మరణ కిందకు వస్తుంది. మన పాఠశాలలో త్రైమాసిక, అర్ధవార్షిక ఈ మొత్తం పరీక్షలన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నల గుర్తింపుకు సంబంధించినవే. సో గుర్తింపు గణన ఇది ఒప్పులు లేదా తప్పులు, ఈ రకంగా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. తర్వాత అదే ఫార్ములా. తర్వాత అభ్యసించినటువంటి విషయాలను కొంతకాలం తర్వాత తిరిగి అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు. పునరభ్యసన కాలం ఇంతకుముందు అభ్యసించడానికి పట్టిన కాలంలో కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని పొదుపు పద్ధతి అని అంటారు. అభ్యసనం గురించి ప్రయోగాలు చేసినటువంటి పునరభ్యసనం గురించి ప్రయోగాలు చేసిన వాడు ఎబ్బింగ్హాస్. పునరభ్యసన పొదుపును కూడా మనం గమనించవచ్చు. ఈ గణనను పొదుపు గణన అంటారు. పొదుపు గణన అంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అన్నమాట. ఇక తర్వాత స్మృతి రకాలు తీసుకుంటే, స్మృతి రకాల్లో స్వల్పకాలిక స్మృతి అంటే ఇతరుల ఫోన్ నెంబర్లు, 10వ తరగతి హాల్ టికెట్ నెంబరు, గణితం పరీక్షలో మొదటి ప్రశ్న, బస్ టికెట్, ఇవి కొంతకాలం మాత్రమే గుర్తుంటాయి. ఇవి స్వల్పకాలం. తర్వాత దీర్ఘకాలిక స్మృతి అంటే మన పేరు, మన తల్లిదండ్రుల పేరు, మన ఊరు, ఇట్లా ఎప్పటికీ గుర్తుండే మన విద్యార్హతలు, పుట్టిన తేదీ, ఇవన్నీ. బట్టి స్మృతి అంటే విద్యార్థుల గణితం లేఖలు, సూత్రాలు, తెలుగు పద్యాలు కంఠస్థం చేయడం. తార్కిక స్మృతి అంటే తార్కికమైనటువంటి ఆలోచనలు చేసి దాన్ని ఆ రకంగా గుర్తుపెట్టుకుని అవగాహన చేసుకునేది తార్కిక స్మృతి. ఇంకా క్రియాత్మక స్మృతి అంటే నేరుగా పాల్గొని తెలుసుకున్న అభ్యాస అంశాలను కొంతకాలం పాటు స్మృతిలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇది ప్రయోగాలు చేయడం ద్వారా జరుగుతుంది క్రియాత్మక స్మృతి. తర్వాత నిష్క్రియాత్మక స్మృతి అంటే ఈ రకమైన స్మృతిలో అభ్యాసకుడు కొన్ని విషయాలను సిద్ధాంత రీత్యా కేవలం చదివి కానీ విని కానీ గుర్తించుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అని అంటారు. ఇప్పుడు స్మృతికి చెందినటువంటి 2 భావనలు డెజావు, తర్వాత జైగార్నిక్ ప్రభావం. జైగార్నిక్ అంటే రష్యా లేదా సోవియట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తన పరిశోధనలో పూర్తిగా నేర్చుకున్నటువంటి విషయాల కన్నా లేదా పూర్తిగా చేసినటువంటి పనుల కన్నా మధ్యలో వదిలివేయబడినటువంటి ఆపేసినటువంటి పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయని పేర్కొన్నాడు. దీన్నే జైగార్నిక్ ప్రభావం అంటారు. ఇక తర్వాత డెజావు అంటే మిథ్యాపరిచయం. ఒక్కొక్కసారి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో చూసినట్టు భ్రమపడుతుంది. వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు. అలాంటి సంభవం కలగడానికి కారణం మనకు ఇదివరకు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి దగ్గర పోలికలు ఉండటమే. దీన్ని డెజావు అంటాము. ఇది ఒక ఫ్రెంచ్ పదం. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి విస్మృతి అనుపయోగం వల్ల స్మృతి క్షయం జరుగుతుంది. అంటే శరీర ధర్మ శాస్త్రజ్ఞుల ప్రకారం స్మృతి జరిగినప్పుడు మెదడులో కొన్ని చిహ్నాలు ఏర్పడతాయి. వీటిని స్మృతి చిహ్నాలు అంటారు. ఇలాంటి స్మృతి చిహ్నాలు కాలం గడిచే కొద్దీ క్షీణించిపోయి కొంతకాలాన్ని పూర్తిగా నశించిపోతాయని ఈ సిద్ధాంతం చెప్తుంది. కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోయినా తిరిగి కొన్ని సంకేతాల వల్ల ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోగలుగుతాం. కొన్ని విషయాలు వాడుకలో లేకపోయినా స్మృతిలో ఉంటాయి. ఉదాహరణకు ఈత కొట్టడం. వ్యక్తి ఒక 5 ఏళ్ళప్పుడు ఈత కొట్టినటువంటి వ్యక్తి 50 ఏళ్ళైనా కానీ ఈత కొట్టగలడు. సో దీన్నే మనం ఏమంటామంటే అనుపయోగం వల్ల విస్మృతి అంటాము. యాక్చువల్గా ఇది జరగదు, ఎంతో కొంత ఉపయోగంలో ఉంటుంది. తర్వాత అవరోధం. విస్మృతి అవరోధం వల్ల జరగవచ్చు. దీన్నే జోక్య ప్రభావం అంటారు. తర్వాత అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అరే ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయినానే అని అనుకుంటుంటాం కదా, సో ఇలాంటిది అనమాట. తర్వాత ఈ అవరోధంలో పునరాగమన అవరోధం, తర్వాత తిరోగమన అవరోధం. ఇప్పుడు మనం పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం గురించి మాట్లాడుకుంటాం. పురోగమన అవరోధం అంటే గతంలో నేర్చుకున్నటువంటి విషయాలు ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయాల స్మృతికి ఆటంకంగా ఉండటం. అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి అవరోధంగా ఉండటం అని అర్థం అన్నమాట. పురోగమన అవరోధం అంటే మనం ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోగాత్మక సమూహం తీసుకొని తర్వాత ఏదైనాటువంటి నేర్చుకోవడం జరుగుతుంది. 10 వేమన పద్యాలను నేర్చుకోవడం జరుగుతుంది. 10 సుమతి పద్యాలు నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత పునఃస్మరణ, సుమతి పద్యాలు. తర్వాత నియంత్రిత సమూహం తీసుకొని ఫస్ట్ విశ్రాంతి, తర్వాత 10 సుమతి పద్యాలు, పునఃస్మరణ, సుమతి పద్యాలు. ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు మొత్తానికి ఏం జరుగుతుందంటే పై ప్రయోగంలో వేమన పద్యాలను నేర్చి సుమతి పద్యాలను పునఃస్మరణ చేసుకోవడానికి వేమన పద్యాలు అవరోధం కలిగించడాన్ని
పురోగమన అవరోధం అంటారు. ఇట్లాంటి విషయాల మధ్య సారూప్యం ఎక్కువగా ఉన్నప్పుడు పురోగమన అవరోధం జరుగుతుంది. ఇంకా తిరోగమన అవరోధం అంటే ఏంటి అంటే కొత్తగా నేర్చుకున్నటువంటి విషయాలు, గతంలో నేర్చుకున్నటువంటి విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగిస్తే అలాంటి అభ్యసనాన్ని మనము తిరోగమన అవరోధం కిందకి మాట్లాడుకోవచ్చు. అయితే మనం రెండు సమూహాలను తీసుకున్నప్పుడు ప్రయోగాత్మక సమూహానికి నేర్పిస్తాం ఏమేమి 10 వేమన పద్యాలు, తర్వాత సుమతి పద్యాలని నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత ఇప్పుడు పునఃస్మరణ కోసము వేమన పద్యాలని మనము పునఃస్మరణ చేయమంటాం. అక్కడ ఏం జరుగుతుంది, మొదటగా నేర్చుకున్నవి గుర్తుకు తెచ్చుకునేటప్పుడు సుమతి పద్యాలు అడ్డం వస్తాయన్నమాట. సో ఈ రకంగా పాతవి పునఃస్మరణ చేసేటప్పుడు కొత్తవి అడ్డొస్తే దాన్ని మనము తిరోగమన అవరోధం అంటాం అనమాట. ఇప్పుడు నియంత్రిత సమూహం తీసుకున్నప్పుడు ఫస్ట్ 10 వేమన పద్యాలు మాత్రమే నేర్పిస్తాం, తర్వాత విశ్రాంతిస్తాం, తర్వాత పునఃస్మరణ ఏం చేయమంటామంటే వేమన పద్యాలనే పునఃస్మరణ చేయమంటాం. ఇక్కడ నేర్చుకున్నదే ఒక వేమన పద్యాలకు సంబంధించింది మాత్రమే కాబట్టి ఇక్కడ పునఃస్మరణ ఈజీగా చేయగలుగుతారు. సో ప్రయోగాత్మక సమూహంలో కొంచెము డిస్టర్బ్ జరుగుతుందన్నమాట, సుమతి పద్యాలు డిస్టర్బ్ చేస్తాయి. సో వేమన పద్యాల పై ప్రయోగంలో వేమన పద్యాలను నేర్చి సుమతి పద్యాలను కూడా నేర్చుకుని వేమన పద్యాలను పునఃస్మరణ చేసుకోవడానికి సుమతి పద్యాలు అవరోధం కలిగించడాన్ని తిరోగమన అవరోధం అంటాం అన్నమాట. ఇక తర్వాత కొన్ని విషయాలను మనం కావాలని మర్చిపోతాం, దాన్నే దమనం అంటాం. సో దమనం గురించి ఏంటంటే దమనం ఒక రక్షణ తంత్రం. అలా అచేతనంలో ఉండే అణిచివేయబడ్డ విషయాలు, సంఘటనలు చేతన మనసులోకి రావాలని ప్రయత్నం చేస్తాయి. దమనం ఎక్కువైనప్పుడు ఈ విషయాలు, సంఘటనలు చేతన మనసులోని కళల ద్వారా, మానసిక రుగ్మతల ద్వారా బయటపడతాయి. అయితే మనోవిశ్లేషణవాదులు దమనం చేయబడ్డ విషయాలను, సంఘటనలను గురించి కళల విశ్లేషణ ద్వారా తెలుసుకుంటారు. స్వేచ్ఛా సంసర్గం ద్వారా దమనం చేయబడ్డటువంటి విషయాలను, సంఘటనలు, అనుభవాలను వెలికి తీయడం జరుగుతుంది. స్వేచ్ఛా సంసర్గంలో వ్యక్తి తనకు తోచిన విషయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తాడు. వాటిని మనోవిజ్ఞాని శ్రద్ధగా విని విశ్లేషణ చేస్తాడు. తర్వాత అపసామాన్య విస్మృతి, దీని గురించి చూసుకుంటే స్మృతి నాశనం అనేది మానసిక ఆఘాతం వల్ల, శారీరక ఆఘాతం వల్ల జరగవచ్చు. స్మృతి నాశనం అనేది ఒక అపసామాన్య విస్మృతి. ఇంకొక అపసామాన్య విస్మృతి ఏది అంటే ఫ్యూడ్గా పేర్కొనవచ్చు. ఇందులో ఒక వ్యక్తి జీవితాంతం తన గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవనం ప్రారంభించవచ్చు. తిరిగి ఏదైనా ఘాతం సంభవించినప్పుడు పూర్వ జ్ఞాపకాలు తిరిగి రావచ్చు. ఇలాంటి దాన్ని మనము ఫ్యూడ్గా పేర్కొంటామన్నమాట. ఇంకా మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ మెమొరీ అంటే మన జ్ఞాపక శక్తి, స్మృతిని ఎలా పెంపొందించుకోవాలంటే ప్రేరణ, అంటే సక్రమమైనటువంటి ప్రేరణ స్మృతికి దోహదం చేస్తుంది. ప్రేరణ సరిగా ఉంటే ధారణ కూడా ఎక్కువగా జరుగుతుంది. తర్వాత అభిరుచి, అవధానం, అంటే అభిరుచి, అవధానం అనేవి స్మృతిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయి. సక్రమమైనటువంటి అభిరుచి, క్రమమైనటువంటి అవధానం కలిగి ఉన్నప్పుడు ధారణ కూడా సక్రమంగా జరుగుతుంది. తర్వాత తక్కువ భావోద్రేకత, అంటే భావోద్రేకం ఎక్కువగా ఉంటే స్మృతి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉద్రేకతతో నేర్చుకున్నటువంటి విషయాలు స్మృతిపథం నుంచి త్వరగా తొలగిపోతాయి. కాబట్టి ఈ విషయాలను నేర్చుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. తర్వాత భావాల సంసర్గం వల్ల స్మృతిని పెంపొందించుకోవచ్చు. ఉదాహరణకి తాజ్మహల్ షాజహాన్కు సంసర్గం చేసినప్పుడు తాజ్మహల్ పేరు చెప్పగానే షాజహాన్ గుర్తుకు రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వైషమ్యం ద్వారా కూడా స్మృతి జరగవచ్చు. అంటే ఉదాహరణకి స్వర్గం గుర్తుకు రాగానే నరకం గుర్తుకు వస్తుంది. ఈ రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పదం నరకం కాబట్టి. సో ఇలా వైషమ్యం ద్వారా కూడా స్మృతి జరుగుతుంది. తర్వాత అతి అభ్యసనం అంటే ఒక విషయం నేర్చుకున్న తర్వాత కూడా దాన్ని పదే చదవటం వల్ల కూడా మనకి స్మృతి పెరుగుతుంది. దీనివల్ల పునర్బలనం జరిగి ధారణ పెంపొందుతుంది. ఇంకా తర్వాత వల్లెవేయటం వల్ల స్మృతి అభివృద్ధి ఏర్పడుతుంది, ధారణ పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కొన్ని విషయాల్లో వల్లెవేయటం ద్వారా ధారణ శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇంకా కొండ గుర్తులు అంటే విబ్జిఆర్, ఇది మనకి దేనికి సంబంధించి ఇంద్రధనుసులో ఉన్నటువంటి రంగులకు సంబంధించి. తర్వాత యమతారాజు బాణసలకం దేనికి సంబంధించింది, తెలుగులో ఛందస్సుకు సంబంధించి అన్ని విషయాలు ఉంటాయన్నమాట దీంట్లో. ఆ రకంగా ఇంకా నెక్స్ట్ మనం అభ్యసన సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటాము నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఇక్కడ ఒక టాపిక్ ఉంది, అది ఏంటంటే ఇది వచ్చేసి విలీన విద్యకు సంబంధించినటువంటి టాపిక్. ఇది లెర్నింగ్ డిసేబిలిటీస్ ఆర్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఈ టాపిక్. సో దీన్ని కూడా మనము ఇప్పుడే చెప్పుకుందాంలేండి. చదవటం, రాయటం, అంకగణిత ప్రక్రియలు చేయటం, భావ వ్యక్తీకరణ చేయటంలో ఒకటి లేదా ఎక్కువ అంశాలలో ఇబ్బంది కల వారిని అభ్యసన సామర్థ్యం లోపించిన పిల్లలు అని అంటాం. 1962వ సంవత్సరంలో శామ్యూల్ కిర్క్ అను శాస్త్రవేత్త అభ్యసన వైకల్యం అన్న పదాన్ని మొట్టమొదట ఉపయోగించాడు. తన గ్రంథం
ఎక్సెప్షనల్ చిల్డ్రన్లో ఇలాంటి సమస్యలు ఉన్న పిల్లల్ని చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఆర్ చిల్డ్రన్ విత్ స్పెసిఫిక్ లెర్నింగ్ నీడ్స్ అని పేర్కొన్నాడు. ఎవరి అభ్యసన ప్రక్రియలో ప్రత్యేక సమస్యలు ఉంటాయో, ఎవరి అవధాన ప్రక్రియలో సమస్యలు ఉంటాయో వారినే అభ్యసన లోపాలు గల పిల్లలు అని అంటారు. తర్వాత బుద్ధిమాంద్యత, ఇంద్రియ వంచనం లేదా బోధనా సంబంధిత కారకాలు లేదా ప్రవర్తనా సమస్యల వల్ల కాకుండా కేవలం కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులోని లోపం వల్ల చదవటం, రాయటం, భాష సంభాషణం, తర్వాత గణిత సంబంధిత ప్రక్రియలో అవ్యవస్థలు ఉన్న పిల్లలనే అభ్యసన వైకల్యం గల పిల్లలు అంటారని కిర్క్ వివరించాడు. తర్వాత పిల్లలలో వారికి ఉన్నటువంటి అసలు సామర్థ్యాలకు మరియు అంశాల వల్ల అంటే కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో లోపం వల్ల, జన్యుపరమైనటువంటి కారకాల వల్ల, నాడీ వ్యవస్థ అపరిపక్వత వల్ల లేదంటే పరిపక్వత విలంబిత చర్య వల్ల జీవ ప్రక్రియ సమతుల్యత దెబ్బతినడం వల్ల అభ్యసన వైకల్యం సంభవిస్తుంది అని తెలుస్తుంది. అభ్యసన వైకల్యానికి గల అట్లాంటి పిల్లలకి గల స్వభావం ఎలా ఉంటుంది అంటే, అభ్యసన వైకల్యం గల పిల్లలు స్వభావం చూసుకుంటే తక్కువ వినికిడి శక్తి మరియు లోపం ఉండవచ్చు, లేదా నరాలకు సంబంధించినటువంటి దృష్టి లోపం ఉండవచ్చు, లేదా మాటలు పదాలు తిరగదిప్పి చదవటం లేదా రాయటం చేయవచ్చు, రేఖాపటాలను గీయటంలో తక్కువ పునశ్చరణ ఉండవచ్చు, చేతి వేళ్లపై పట్టుతం తక్కువ, అందువల్ల వ్రాత సరిగా ఉండకపోవచ్చు, అపరిపక్వత ఉచ్చారణ, భాషా సమస్యలలో లోపము, గణిత సంబంధిత లోపాలు, ప్రతిస్పందనలు సరిగా లేకపోవడం, నిష్పాదన సరిగా చూపకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఒకవేళ ఒక లక్షణం ఉండొచ్చు, లేదా అంత 2 కంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. 1 కంటే ఎక్కువ ఉండొచ్చు, 2కు మించి ఉండవచ్చు అని మీనింగ్. తర్వాత అభ్యసన వైకల్యానికి కారణాలు తీసుకుంటే అంతర్గత కారణాలు, జన్యుపరమైనటువంటి కారణాలు, పరిసర ప్రభావ కారణాలు. అంతర్గత కారణాలంటే కేంద్ర నాడీ వ్యవస్థ నిర్మాణం లేదా పనితీరులో అవ్యవస్థ ఏర్పడటం, దీన్నే మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటారు. దీనివల్లనే అభ్యసన వైకల్యం సంభవిస్తుంది. అలాగే రక్తంలో అతి తక్కువ చక్కెర హైపోగ్లైసిమియా అభ్యసన సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థకు హాని కలిగించే మరే ఇతర కారణాలైన అభ్యసన సమస్యలను కలిగించవచ్చు. ఇంకా తర్వాత జన్యుపరమైన కారకాలు చూసుకుంటే పిల్లల్లో అభ్యసన సమస్యలు అతి క్రియాశీలత హైపర్ యాక్టివిటీ అనేది జన్యుపరంగా ఏర్పడుతుంది. తర్వాత అలాగే టర్నర్స్ సిండ్రోమ్ అనే జన్యుపరమైనటువంటి లోపం కూడా అభ్యసన వైకల్యాలు కలుగుతాయన్నమాట. ఇంకా పరిసరాల ప్రభావం ఏంటంటే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె వాడినటువంటి మందులు, మత్తు పదార్థాలు లేదా క్లిష్టతరమైనటువంటి ప్రసవము, తర్వాత ప్రసవ సమయంలో ప్రాణవాయువు సరిగా అందకపోవడము, తర్వాత నెలల నిండక ముందే జన్మించినటువంటి శిశువుకు సరైన సంరక్షణ లేకపోవడం, శిశువు వికాసానికి సరైన ఉద్దీపన లేకపోవటం, బోధన వైఫల్యాలు వంటి పరిసరాలు పిల్లల అభ్యసన వైకల్యాలకి కారణం కావచ్చు. అయితే అభ్యసన వైకల్యాలకి రకాలు చూసుకుంటే కనుక మనము ఇందులో 4 రకాలు ఉన్నాయి. దాని గురించి చూద్దాం. ఇప్పుడు అభ్యసన వైకల్యాలకు సంబంధించిన రకాలు చూసుకుంటే భాషణములో వైకల్యాలు. ఇందులో వచ్చేసి మనకి డిస్ఫేసియా, అఫేసియా అనే 2 ఉన్నాయి. పిల్లలు వ్యక్తపరిచినటువంటి పదాలను అర్థం చేసుకోవడంలోనూ తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ ఉండేటువంటి లోపాలు. సో డిస్ఫేసియా అంటే ఈ వైకల్యంలో పిల్లలు వ్యక్తపరిచినటువంటి పదాలను అర్థం చేసుకోవడం, తిరిగి వ్యక్తపరచడంలో పాక్షిక అసామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తర్వాత అఫేసియా అంటే వైకల్యంలో గల పిల్లల్లో వ్యక్తపరిచినటువంటి పదాలు అర్థం చేసుకోవడంలో, తిరిగి వ్యక్తపరచడంలో పూర్తిగా అశక్తులు. తర్వాత పఠనంలో వైకల్యాలు తీసుకుంటే డిస్లెక్సియా, అలెక్సియా అంటారు. ఇందులో డిస్లెక్సియాలో చదవడంలోనూ, చదివిన దాన్ని గ్రహించడంలోనూ, పదాలను సరిగ్గా చదవలేకపోవడంలోనూ సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకా అలెక్సియా అంటే ముద్రణా రూపంలో ఉన్న భాషను చదవడంలో ఏర్పడే లోపం అన్నమాట. ఇంకా లేఖనంలో వైకల్యం అంటే చేతి రాతకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటా. ఇందులో డిస్గ్రాఫియా అనేది ఉంది. డిస్గ్రాఫియాలో దృష్టి మరియు చలన సమన్వయ లోపం ఉన్న వాళ్ళు కానీ, చూచి రాయడంలో సమస్యలు ఉండడం వల్ల కానీ డిస్గ్రాఫియా జరుగుతుంది. ఇంకా గణిత వైకల్యాలు అంటే డిస్కాలిక్యులియా అనేది ఉంటుంది. సో గణిత సంబంధమైనటువంటి అంశాలు సంఖ్యాపరమైనటువంటి జ్ఞానాన్ని పొందడంలోనూ, సంఖ్యలను చదవడం, వ్యక్తపరచడంలో వైకల్యం కలిగి ఉండటమే డిస్కాలిక్యులియా అంటారు. ఇంకా ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెర్నింగ్ డిసేబిలిటీ చిల్డ్రన్, వాళ్ళని ఎలా కనుక్కోవాలి అని అంటే సాధారణంగా అభ్యసన లోపాలు గల పిల్లలను పాఠశాలలో చేరిన తర్వాత సులభంగా గుర్తించవచ్చు. పిల్లల్లో ఈ అభ్యసన వైకల్యాన్ని గుర్తించడానికి కిర్క్ 3 ముఖ్యమైన పద్ధతులను వివరించాడు. అవి 1 వైద్య పరీక్షలు, 2 పాఠశాల మరియు పరిసరాల అధ్యయనం, తర్వాత ప్రవర్తనను అంచనా వేసేది. సో అభ్యసన వైకల్యాలను తొలి దశలోనే నివారించాలి. అభ్యసన అసమర్థత కల వారికి అవసరమైనటువంటి వైద్య సహాయం మరియు మార్గదర్శకత్వం ఇవ్వవచ్చు.
పాఠశాల పట్ల వ్యతిరేకత ఏర్పడకుండా వారు బడిలోనే ఉండేటట్టు చేయవచ్చు. వైకల్యం స్థాయిని తెలుసుకుని దానివల్ల మంచి బోధనాభ్యసన పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. వారిని సాధారణ పిల్లలతోనే అభ్యసించేటట్టు కలిపి ఉంచేటట్టు చేయవచ్చు. ఇక తర్వాత అభ్యసన వైకల్యం వ్యక్తిగత విద్యా దృక్పథం గురించి మాట్లాడుకుంటే, విద్యా కార్యక్రమం గురించి మాట్లాడుకుంటే, అభ్యసన వైకల్యం గల పిల్లలకు 3 రకాలైనటువంటి విద్యా కార్యక్రమాలని అవలంబించవచ్చు. అది ప్రత్యేక విద్య, పాక్షిక వేర్పాటు విద్య, విలీన లేదా సహిత విద్య. ఇక్కడ ప్రత్యేక విద్య చూసుకుంటే కనుక మనము అభ్యసన వైకల్యం గల పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక విద్యను అందించడం జరుగుతుంది. వీరికి వైయక్తిక బోధనతో పాటు ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా నేర్పాలి. సాధారణ విద్యనే ప్రత్యేకంగా బోధన చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇక తర్వాత పాక్షిక వేర్పాటు విద్య అంటే సాధారణంగా పాఠశాలలోనే ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా తరగతులు నిర్వహించడం. ప్రత్యేక ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొంది సాధారణ ఉపాధ్యాయులతో పాటే బోధన చేస్తారు. ఇక్కడ పాఠాలు మాత్రమే విడిగా బోధిస్తారు. మిగిలిన పాఠశాల కార్యక్రమాల్లో వీళ్ళు పిల్లలతో అందరితో కలిసి జరుపుకుంటారనమాట. తర్వాత విలీన లేదా సహిత విద్య అంటే తక్కువ స్థాయిలో ఉన్న అభ్యసన వైకల్యం గల పిల్లలను సాధారణ పిల్లలతో పాటుగానే కలిపి సాధారణ పాఠశాలలోనే ఉంచి బోధన చేస్తారు. సహిత పాఠశాలలుగా గుర్తించినటువంటి సాధారణ పాఠశాలలో రిసోర్స్ టీచర్స్ ద్వారా వీరికి ప్రత్యేక విద్యను అందిస్తారు. ఇంకా తర్వాత భేదాత్మక అభ్యసన గురించి మాట్లాడుకుంటే మనము పిల్లల్లో కనిపించే సామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు వారికి అందుబాటులో ఉన్నటువంటి వనరులను, బోధనాభ్యసన సామాగ్రిని దృష్టిలో ఉంచుకొని బోధన చేయటమే భేదాత్మక అభ్యసనం అంటారు. తర్వాత అభ్యసన వైకల్యము విద్యలో వెనుకబాటుతనము గల పిల్లల్లో వారిలోని అసమర్థత ఆధారంగా బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, పాఠ్యాంశాలు మార్చవలసి ఉంటుంది. ఉదాహరణకు పఠన సమస్యలు గల పిల్లలకు బొమ్మల పుస్తకాలు, అక్షరమాల చార్టులు, దృశ్య బోధన పరికరాలు ఉపయోగించాలి. అలాగే లేఖన సమస్యలు ఉన్న పిల్లలకు వార్తాపత్రికలను, చిత్రాలను కత్తిరించి అతికించడం, యాక్షన్ కార్డులు ఉపయోగించడం ఇలాంటివి చేయాలి. చూస్తున్న కార్డులో ఏముందో చేసి చెప్పమనడం ఇలాంటివి చేయాలి. వస్తువులను వర్గీకరించి చెప్పమనడం ఇలాంటివి చేయాలి. సో ఈ రకంగా ఉన్నటువంటి వనరులో డిఫరెంట్ బోధన సామాగ్రిని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్లో బోధన చేయడాన్ని భేదాత్మక అభ్యసనం అని అంటారు. ఇంకా తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంది, దీని గురించి మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం.